హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీ కిచెన్ టైల్స్. ఇప్పుడు నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను. ముందుగా మనం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటీలు కోసి పెట్టుకోవాలి. చికెన్ కడిగి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటీ వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించాలి. మగ్గిన తర్వాత గిన్నెలో పెట్టిన చికెన్ కళాయిలో వేసుకోవాలి. మిశ్రమం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. మూత తీసి చికెన్ మసాలా వేసి 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇంకా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ప్లేట్లో వేసుకొని తినేయడమే.